Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్కారం అండి. నమస్కారం అండి. నవీన్ గారు, నవీన్ విజయకృష్ణ గారు. ఎస్ చెప్పండి. వెరీ సర్ప్రైజ్, ఓకే, వెరీ 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 సర్ప్రైజ్ అనుకోవచ్చు. సడన్గా షార్ట్ ఫిలిం తోటి దర్శకుడిగా రావటం ఏంటి? అంటే డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఆ కోరిక అదే, ఫస్ట్ నుంచి డైరెక్షన్ చేయాలని. మధ్యలో దానికోసం ఎడిటింగ్లో చేరి అంత యానిమేషన్ నేర్చుకొని సౌండ్ డిజైనింగ్ నేర్చుకొని సినిమాలు చేసి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అప్పుడు అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన వచ్చాక మెల్లిగా సెట్స్ మీద ఉండడం, యాక్టర్స్ని చూడడం, డీల్ చేసుకోవడం నేర్చుకున్నాక ఒక మెచ్యూరిటీ లైఫ్లో వచ్చాక డైరెక్టర్ అవుదామని అప్పుడు డిసైడ్ అయ్యాయి. సో దాని మధ్యలో నాన్నమ్మ ఇలాగ యాక్టర్ అవ్వాలని నాకు కోరిక అని చెప్పేసరికి అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఒక్కడే ఏం అడగలేదు లైఫ్లో. సో ఎంత చేశారు మనకి, అంత కూడా చేయలేము అని చెప్పి యాక్టింగ్లో దిగాను మధ్యలో. సో అనుకోకుండా కోవిడ్ రావడం, కొన్ని వర్కౌట్ అవ్వకపోవడం, దాని తర్వాత కంప్లీట్లీ ఏది దిగినా, ఏ డిపార్ట్మెంట్లో దిగినా వర్కౌట్ అవ్వాలి ఒక టైంలో నాకు. సో అప్పుడు 2019 ఆ ప్రాంతంలో డిసైడ్ అయ్యా, లేట్స్ హై టైమ్ ఐ టుక్ డైరెక్షన్ బికాస్ అది ఐమ్ పుట్టింగ్ ఇట్ ఆఫ్ ఫర్ అ లాంగ్ టైమ్. తీసుకున్నాం. అప్పుడు ఒక స్క్రిప్ట్ డెవలప్ చేస్తారు, కోవిడ్ వచ్చింది. ఇంకా కంప్లీట్ మైండ్ ఆఫ్. అంత అప్పటి నుంచే ఇంకా స్క్రిప్ట్స్ డెవలప్ చేసి ఐ షుడ్ బి రెడీ వన్స్ ఇండస్ట్రీ మళ్ళీ స్టార్ట్ అయ్యాక, మళ్ళీ ఐ షుడ్ బి రెడీ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వచ్చా. అక్కడ సత్య అనుకోకుండా ఈ ప్రయాణంలో వచ్చింది. ఓకే 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 నానమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్. ఎస్. సో దర్శకుడిగా ఆవిడ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎస్. సో నిజంగా మీరు మనవడగా డెఫినెట్గా ఆ శాఖను మీరు ఎంచుకున్నారంటే ఆడియన్స్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నాకు తెలీదు, బట్ అట్లీస్ట్ నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఫస్టే ది సోల్ ఆఫ్ సత్య మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ పేరు. సో ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ఫస్ట్ చెప్పండి. అంటే సత్య అనేది షార్ట్ ఫిల్మ్ టైటిల్ అండి అది. ఓకే. అందులో దిస్ ఇస్ అ పార్ట్, అది మ్యూజిక్ వీడియో ఏదైతే రిలీజ్ చేసామో దట్స్ 6 minute వెర్షన్ అది. సో అక్కడ ఏంటంటే సత్య అనే క్యారెక్టర్కి లైఫ్ మీద ఒక కండిషనింగ్ ఉంటుంది పేరెంట్స్తో ఎప్పుడు. అంటే ఇట్స్ వాట్ ఐవ్ అబ్జర్వ్. అంటే అందరు లైఫ్స్ అలా ఉండవు, బట్ సమ్ గర్ల్స్ ఆర్ వెరీ ప్రొటెక్టెడ్. బయటికి వెళ్తే ఏమైపోద్ది అంటే ఒక నాన్న వాళ్ళ మదర్ ఫాదరు వీళ్ళు వాళ్ళ అనుభవాలతో మరి మన బిడ్డలు అలా మోసపోకూడదు, బయట చూస్తే ఎన్నో క్రైమ్స్, రేప్స్ అని ఇవన్నీ ఎందుకు అలౌ చేయకూడదు, ఇంట్లో మంచిగా ఒక మంచి సంబంధం చూసి ఇచ్చేద్దాం ఒక కండిషనింగ్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు పెళ్ళి అంటే ఒక ఆవిడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ని రోజులు నన్ను కప్పారు, ఇప్పుడు ఎవరికో ఇచ్చి పంపించేస్తున్నారు, ఎలా ఉంటాడు, సరే వాళ్ళకే అంత తెలుసు, లెట్స్ ఇంకా వాళ్ళు చెప్పారు కూడా గుడ్డిగా నమ్ముకుంటే వెళ్ళిపోదాం. అలాంటి ఒక సోల్లోకి ఒక బ్యూటిఫుల్ హస్బెండ్ రావడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసరికి ద హోల్ టెక్స్చర్ ఆఫ్ అవర్ లైఫ్ చేంజెస్. సో తన సోల్ అనేది అక్కడ ఇట్ రియాక్ట్స్ టు రెస్పాన్స్ టు దట్ ఎనర్జీస్ మాట. సో ఆ సాంగ్ ఒక ఇది సత్య సోల్ అని, సోల్ ఆఫ్ సత్య అని వేసామాట. ఓకే ఓకే ఇది మన ఆగస్ట్ 15 సందర్భంగా రిలీజ్ చేసిన పాట నిజంగా వెరీ వెరీ హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పాట, సూపర్గా ఉంది సాంగ్. అసలు మీకు ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఎలా పుట్టింది? ఇది యాక్చువల్లీ హర్షిత్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడనమాట. నేను అతనికి ఒక స్క్రిప్ట్ పిచ్ చేస్తుండే, దిల్రాజ్ డిఆర్పి సంస్థ కింద ఒక స్క్రిప్ట్ పిచ్ చేస్తుండే. ఆ టైం డిస్కషన్స్ అవుతున్నప్పుడు నా దగ్గర ఈ మ్యూజిక్ వీడియో తెచ్చాడు. అంటే మ్యూజిక్ వీడియో కాదు, సారీ, ఇది సాంగ్ తెచ్చారన్నమాట. ఇలా శృతిరంజని ఒక అమ్మాయి ఎంకరేజ్ చేస్తున్నాం, ఇలాగా కొత్త మ్యూజిక్ టాలెంట్ని ఒక మ్యూజిక్ వీడియో చేయాలని అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం అని. సో ఇలాగ ఒక సోల్జర్ వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో రాస్తే బాగుంటుందని మా ఫీలింగు. మన రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే టైంకి ఫీచర్ చేస్తే ఒక అవేర్నెస్ వస్తుంది కదా అంటే, అరే వెరీ గుడ్ ఐడియా, నేను చూద్దామని డిస్కషన్లోనే మాటల్లోనే మాకు వచ్చింది. సర్లే నువ్వు ఇంకా నేనే అడిగా, మీకు నేను డైరెక్ట్ అయినా చెయ్యాలా, నేను ఎందుకంటే నన్ను అడుగుతున్నావు అంటే అదే అనుకుంటున్నాను, అంటే నువ్వు సినిమాలో ఉన్నావు అంటే ఏం ప్రాబ్లం లేదు చేసేద్దాం, షార్ట్ ఫిల్మ్ కదా, వాట్ వీ హ్యావ్ టైం రాసి చేసేద్దాం అని అక్కడి నుంచి రాసుకుంటూ ఇంకా స్టార్ట్ చేసామండి. 10 రోజుల్లో రాసాం, షూటింగ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఓకే ఓకే అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు కూడా చాలా గొప్ప వాళ్ళని మీరు
పాటలో చూపించడం జరిగింది. అంటే మీరు పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ వైఫ్ కానీ ఎవరన్నా ఉన్నారా మీరు అట్లా ఎవరన్నా ఉండి అవన్నీ బాధలు తెలుసుకుని మీరు ఈ పాటని చేయించారా అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ నేను ఇంత ఇన్డెప్త్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన కారణమే ఎందుకంటే అది నాలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్లే. అంటే ఫ్రెండ్స్ కాకపోతే మా ఫ్యామిలీలోనే చూసున్నాను నేను. అంటే ఇట్స్ నాట్ సోల్జర్స్ వైఫ్ అనేదే కాదండి. అంటే చాలా వరకు ఒక ఉమెన్స్ రోల్ ఇన్ అ మ్యాన్స్ అట్లీస్ట్ నా లైఫ్లో అయినా ఐ వాజ్ సరౌండెడ్ బై మోస్ట్ ఉమెన్ ఫ్యామిలీలోనే. సో నాకు నర్చరింగ్ దగ్గర నుంచి, నాకు స్ట్రెంగ్త్ దగ్గర నుంచి, నాకు టీచింగ్స్ దగ్గర నుంచి అన్నీ నానమ్మ కానీ ఒక ఆదర్శంగా ఉన్నారు నాకు ఎప్పుడు. షీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ స్ట్రాంగ్ అ హ్యూమన్ హ్యాస్ టు బి. షీ నెవర్ డిస్క్రిమినేట్. అబ్బాయి అయితే ఇలా ఉండాలి, అమ్మాయిలు. మనిషి అన్న వాళ్ళకి ఒక క్వాలిటీ ఉండాలి, ఎప్పుడు బాధలు వచ్చినా తట్టుకోవాలి, ఏదో ముందరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అని వాళ్ళు నేర్పించారు. ఇలాగే వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళే నన్ను పెంచింది. అది కాకుండా ఐ హవ్ నోన్ పీపుల్ ఫ్రమ్ ది ఆర్మీ ఫర్ సమ్ ఆఫ్ దెమ్. సో ఈ ఎక్స్పీరియన్స్ అని కొన్ని విన్నున్నాను నేను. సో దాంతో ఇది వచ్చేసరికి అండ్ నేను R&D చేస్తున్నప్పుడు ఐ బీన్ రీసెర్చింగ్ అబౌట్ హౌ ఈ మార్టైర్ సోల్జర్స్ వైఫ్స్ వాళ్ళు ఎలా దే కోపింగ్ అప్ విత్ ద హోల్ థింగ్ అని. సో నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పాయింట్ తర్వాత ఇంక రీసెర్చ్ తర్వాత ఐ జస్ట్ వెంట్ ఇన్ టు దట్, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయాను ఇంకా నేను. సో దట్స్ అంటే ఫ్రీగా ఫ్లో అయిందండి స్టోరీ. అంటూ ఏది ఇలాగ ఉండాలని రాయలేదు, అలా రాస్తూ వచ్చేసింది స్టోరీ. సో ఇట్ వాస్. అమరులైన సైనికులు వాళ్ళకి లభించే గౌరవం, గుర్తింపు వాళ్ళ భార్యలకు లభించదు. అంటే అది దాన్ని బేస్ చేసుకుని ఇది చేశారా అనుకోవచ్చా కొంత? అంటే గుర్తింపు అనేది దొరుకుతుందండి. అంటే ఇట్స్ నాట్ పబ్లిసైజ్డ్, ఐ గెస్. దొరుకుతుంది, మేబీ తక్కువ దొరుకుతుంది. బట్ ఇది ఒక ఆస్పెక్ట్ అనేది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదని వాళ్ళు కూడా నన్ను అడగడం జరిగింది. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది అండ్ నేను ఎక్కువ రిలేట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సింగిల్ మదర్గా ఉండేవాళ్ళు అలా కష్టాలు అంతా కాదు సార్. మనం చూస్తాం వాళ్ళు ఎన్నో బాధలు పడతారు. అవి మనం ఊహించుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ పాయింట్ కూడా మెయిన్. అంటే 1 year ఆఫ్ మై లైఫ్ నేను కంప్లీట్లీ ఒక రూమ్లోనే ఉన్నానండి నేను. అంటే ఐ కెప్ట్ అవే ఫ్రమ్ ద హోల్ వరల్డ్. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఐ వాజ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్ అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్టా కాదా అని తెలియనప్పుడు ఒక థెరపీ లాగా ఐ బీన్ అలోన్. 1 year హెస్ బీన్ నాకు ఒక విధంగా టార్చరస్గా ఉండింది మెంటలీ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఎంపవరింగ్. వేర్ మన గురించి మనకు తెలిసిపోద్ది, మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది, మన భయాలు ఏంటో మనకు తెలుస్తుంది. సో ఈ ఒక ఫేజ్లో ఐ వెంట్ త్రూ సంథింగ్ అండ్ ఐ ఆల్వేస్ థాట్ ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఐ థింక్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్, ద వే వీ డీల్ విత్ ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ అది కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయిందండి, నాకు రాయడానికి హెల్ప్ చేసింది. లాట్ ఆఫ్ సఫకేషన్ ఎలా ఉంటుంది అండ్ ఐ ఎక్స్ప్లోర్డ్ మోర్ ఆఫ్ దిస్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్. సో ఓకే మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు మన చేసుకున్నాం. సో ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తరపు నుంచి మీరు ఇస్తున్న ఘన నివాళి అనుకోవచ్చా? ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి మీరు ఇస్తున్న ఘన నివాళిగా ఈ షార్ట్ ఫిల్మ్ని పేర్కోవచ్చా? అంటే నాకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఘనంగా నివాళి అంటే ట్రిబ్యూట్. 100% అండి. ఎవ్రీ మూవీ దట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ హార్ట్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు తెలుగు ఇండస్ట్రీ. అంటే నాకు భారతీయుడు సినిమా చూసిన దగ్గర నుంచి దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఆఫ్ పేట్రియాటిజం. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు ఒకసారి నాకు గుర్తుకుంది, ఎప్పుడో చూసినప్పుడు వాళ్ళ మన జెండా ఎగురుతుంటే కంఠం నీళ్ళు వస్తుంది నాకు, ది అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే అప్పుడు ఒక ఫీల్ వచ్చింది. బట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో అప్పటికి హిస్టరీలో కొంతవరకు చదువున్నాం, బట్ విజువల్గా నాకు భారతీయుడు సినిమా చూసినప్పుడు ఐ రియలీ కనెక్టెడ్ సో మచ్. అంటే వన్ డిసిషన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. అంత అద్భుతంగా అంటే మన వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఇవి చూసినప్పటి నుంచి మనకి ఎప్పుడైనా ఏదో ఒక ట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి దేశ ప్రేమ అనేది తల్లి ప్రేమలాగా, అది పలానా రీజన్ ఉండదు, దానికి ఒక రీజన్ అంటూ ఉండదు, ఆటోమేటిక్ పుట్టుకతో వచ్చేది, అది న్యాచురల్గా వచ్చేది. సో యా I would love if people think it's a tribute, I will definitely love, but I will always dedicate something I would love to dedicate to the nation. What else? Super. So ఈ థాట్ వచ్చిన వెంటనే మీ నాన్నగారు నరేష్కి చెప్పగానే ఏమన్నారు? ఆయన అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తానని చెప్పాను, ఇంకా ఐడియా అది ఏం చెప్పలేదు. అవి షూట్ చేస్తున్నాము, ఇలాగా వీటితో షూట్ చేస్తున్నాం అంటే అవునా ఓకే గుడ్ అంటే ఇప్పుడు DRP చేస్తున్నాం అనేసరికి ఆయనకు ఒక రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ అంటే చాలా 2-3 yearsగా
ఏం చేయట్లేదని ఆయన కనిపిస్తుంటుంది. నేనేం చేస్తున్నాను ఎవరు చెప్పను. ఆయన 24 hours ఆను. ఆయన ఫుల్ ఆన్లో ఉంటారు. నేనేమో ఇంట్లో ఆన్లో నేను రాసుకోవడం, నేను సైలెంట్గా ఉంటాను లోపల. సో ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే ఇటు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, టైం. యాక్టివ్గా ఉంటారు ఆయన. సో అది ఆయనకు టెన్షన్, ఏమైపోతున్నాడు వీడు విన్నారు. నేను చెప్తున్నా కంగారు పడుతూ ఐఎమ్ వర్కింగ్, డోంట్ వరీ. ఇప్పుడు డ్రైవర్ తోలేవాడికి తెలుస్తుంది, మన పక్కన కూర్చొని టెన్షన్ పడుతుంటాం, కారు తోలుతున్నాను, డోంట్ వరీ. సో he was happy I was doing something, and Harshit వీళ్ళందరూ they came forward. ఒక పేరెంట్ ఫీలింగ్ ఎప్పుడు ప్రపంచం ఒక విధంగా నమ్మినా కూడా పేరెంట్స్ వేరేలా నమ్ముతారు వాళ్ళని. సో దట్స్ ఓకే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ. నాన్నగారికి బీజేపీ నాయకులు చాలా మంది తెలుసుంటారు కదా. యా, సో వాళ్ళతో రిలీజ్ చేయించాలని ఈ సాంగ్ కానీ లేకపోతే దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తున్నాం కదండి. ఓకే. సో దట్ హ్యాస్ మోర్, దట్ ఆల్సో హ్యాస్ అ డిఫరెంట్ మెసేజ్. సో ఆ టైంలో వీ వాంట్ టు గ్యాదర్ మోర్ మైలేజ్ టు ఇట్, అండ్ ఈవెన్ 25 ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, నేషనల్ వైజ్, ఈవెన్ పొలిటీషియన్, స్పోర్ట్స్ ఉమెన్, వీళ్ళందరితో కూడా వీ వాంట్ టు షోకేస్ ఇట్ టు దెమ్ అండ్ టేక్ దేర్ ఫీడ్బ్యాక్. సో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కలర్ స్వాతిని ఈ షార్ట్ ఫిల్మ్లోకి ఎలా వచ్చింది? కలర్ స్వాతి ఇండస్ట్రీకి దూరం ఉండొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ప్రేక్షకులకు అందరికీ షీ ఆల్వేస్ క్లోజ్ టు దెర్ హార్ట్. నాకెప్పుడు అప్పుడప్పుడు వెన్ ఐ సీ హర్ పోస్ట్ ఆర్ సంథింగ్, నేను ఎప్పుడు అనుకునేవాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ మై లైఫ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ఐ స్టిల్ రిమెంబర్, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పా, డేంజర్ సినిమాతోనే నా కెరీర్ ప్రారంభమైంది యాజ్ అన్ ఎడిటర్. అండ్ డేంజర్తో యాజ్ అన్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్లో తన కెరీర్ ఇదే. అండ్ ఈ నో కలర్ స్వాతి పలానా ప్రోగ్రామ్ చేస్తుందని. బట్ సినిమాలో కూడా ఒక కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ఉన్నా కూడా అంత కాన్ఫిడెన్స్తో ఎంత బాగా యాక్ట్ చేస్తుందని అప్పుడే ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్వాతి. ఆ సినిమాతోనే లైక్ అడ్మైర్డ్ హర్ సార్. కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక యాక్టర్కి, ఏ రోల్ ఇచ్చినా చేసేస్తుంది. అండ్ ఆదివారం మాటలకు కానీ అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ దాంట్లో, సుబ్రహ్మణ్యంపురం కానీ, ఇవన్నీ చూశాక మైండ్లో ఉండిపోతారు. అండ్ ఆలోచిస్తున్నప్పుడు వీ వర్ థింకింగ్ ఆఫ్ ఆప్షన్స్లో వన్ ఫైన్ డే కూర్చొని హర్షిత్కో లిస్ట్ పెట్టా, ఒక 2-3 పెట్టి స్వాతి ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ పెడితే హర్షిత్ వెంటనే స్వాతి అయితే అదిరిపోద్ది అని. అంటే యునానిమస్గా వీ బోత్ సెలెక్టెడ్. తేజ్ ఆల్సో ఇస్ వెరీ హ్యాపీ. అండ్ తేజ్ వాళ్ళ క్లాస్మేట్ కూడా, తను సెయింట్ మేరీస్లో, దర్ ఆల్ ఫ్రెండ్స్. ఐ థాట్ ఒక డిసిషన్ తీసుకున్నాక అది ఇప్పుడు ఎలా ఉంటుందో అమ్మాయి పొజిషన్ ఏంటో తెలియదు కదా. అదేమో తెలియదండి. అంటే ఇట్ వాస్ ఆల్ వెరీ క్విక్. మాకు 10 daysలో అన్ని ప్రిపేర్ చేసాం. ఓకే. సో తనకి 2 days ముందు చేశాను, షూట్ ముందు 2 days ముందుకు ఇలా చేసి స్వాతి ఇలా ఉంది, వాళ్ళ మదర్ ఎత్తారు, వాళ్ళ వాయిస్ ఇద్దరు ఒకేలాగా ఉంది. నేనేమో ఏం స్వాతి ఇన్ని రోజులు ఎక్కడ లాస్ట్ ఇయర్ కలిసాను. యా ఎగ్జాక్ట్లీ. అంటే నాకు వేరే పనులు ఉన్నా, నేను 2 days ముందు ఫోన్ చేసి, అంటే డేంజర్ తర్వాత ఇప్పుడే మాట్లాడ్డాం తనతో ప్రాపర్గా. సో చేసి ఇలా ఉంది తేజ్, మేము చేస్తున్నాము అంటే, మరి తేజ్కి ఓకేయా ఇదేనా? నీకే తేజ్ ఇస్ వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ, వీ వాంట్ యూ ఆన్ బోర్డ్, వస్తే నువ్వు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటావు అని చెప్తే మా రైటర్స్ వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగింది. చెప్పాక వచ్చేసారు 2 days సెట్కి వచ్చేసారు. ఏదైనా ఫోన్లో డిస్కస్ చేసుకున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇంక నో స్టాప్, నథింగ్. ఫ్రమ్ scene 1 షీ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఏ డిలే లేదు అసలు. ఇట్ వాస్ జస్ట్ ఫ్రీ ఫ్లోయింగ్. లాస్ట్ వరకు షీ గేవ్ హర్ బెస్ట్. మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మ చెప్పింది ఏంటి? స్వాతి ఫస్ట్ ఇట్ వాజ్, అంటే టైం చాలా తక్కువ ఉండింది 2 days. సో షీ అగ్రీడ్. సో షీ వాజ్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ నా హెయిర్ ఏంటి, నా లుక్ ఏంటి, అంటే మంత్ ఆఫ్ మధు చేస్తున్నాను, దీంట్లో ఒక పలానా లుక్ ఉంది, అది మళ్ళీ మ్యాచ్ అవ్వకూడదు కదా. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అయితే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది సారీ ఇది ఎలా వేసుకోవాలి, మ్యానరిజమ్స్ ఏంటి, అంటే షీ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. దాని తర్వాత అన్నీ అయిపోయాక డబ్బింగ్ టైంకి వచ్చినప్పుడు, అంటే అంత ఇదిలో చేసాం, వీ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ఇంటరాక్ట్ సో మచ్. పరిగెడుతూనే ఉన్నామండి. నేను ఒక 0.5 kilos తగ్గుంటాను షూటింగ్లో. షూటింగ్ వల్ల రోజు షూటింగ్ లో ఉంటే బెటర్. మీరు 100% అండి. అదే అనుకున్నాను, ఇది ఉంటే హాయిగా ఉంది కదా, జిమ్కి వెళ్ళడానికి ఇది హ్యాపీగా ఉంది, అక్కడ చెమట వాసనలతో వీటికన్నా ఇక్కడ మన షూటింగే బెస్ట్ రా బాబు అనుకుంటున్నాను. బాగా స్లిమ్ గా ఉండేవారు కదా మన హీరోగా చేసినప్పుడు కూడా. యా అంటే మన బాడీ తత్వమే కొంచెం చెప్పాను కదండి, బ్యాడ్ పీరియడ్, డిప్రెషను, మనకు ఫుడ్ అసలు చేతి దగ్గరే ఉంటుంది. ఇంకా అది ఎలా కోవిడ్ టైంలో ఎలా ఏంది ఇండస్ట్రీ ఉంటుందా లేదా,
వాంట్ టు కమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. అసలు ఇంకా లేకపోయేసరికి ఇంకా తినడం అలాగా. మెయిన్లీ ఇట్ వాజ్ డిప్రెషన్. నాకు చెప్పుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు. నౌ ఐఎమ్ అవుట్, ఐఎమ్ హ్యాపీ. స్వాతితో మీకు ఫస్ట్ పరిచయం? డేంజర్ టైంలోనే నాకు పరిచయం అయ్యారు యాక్చువల్లీ. ఆయన కూడా షూటింగ్ టైంలో కాదు, ఈ డబ్బింగ్ టైంలో. అప్పుడు మాట్లాడా, పర్ఫార్మింగ్ రియలీ వెల్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ ఆయన చెప్పి ఇప్పుడు మాట్లాడి అక్కడ స్టార్ట్ అయింది. దాంతో మధ్యలో ఎక్కడో ఫ్లైట్లో ఒకసారి కలిసాను వాళ్ళ మదర్తో వస్తున్నప్పుడు. యా, దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఆయన వంశీ గారు అప్పుడే, మా గురుగారు అప్పుడే, దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే మాకు మీరు ఎడిటర్గా తెలుసు, హీరోగా తెలుసు, ఈ దర్శకుడు ఉన్నారని మీ డ్రీమ్ మీ మనసులో ఉంది ఇప్పుడే బయట మాకు తెలిసింది. అసలు అంటే నానమ్మని చూసే మీరు దర్శకుడు అవ్వాలనుకున్నారా, డైరెక్టర్ రావాలని ఫస్ట్ ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చింది? నాకు నానమ్మ చూసే, అది కూడా అంటే దీనికంటూ పెద్ద గ్రాండ్ రీజన్స్ ఉండవు. నేను ఇది కూడా మొన్న ప్రెస్ మీట్ చెప్పాను. అది ఏదో సినిమా అండి, షీ వాజ్ ఏదో రషెస్ చూస్తున్నారు, ఏదో సినిమా ఫైనల్ చూస్తున్నప్పుడు ఏదో ఆప్టికల్ షాట్ వచ్చింది కృష్ణ గారిది. అప్పుడు చెన్నై విజయకృష్ణ మూవీస్లో మధ్యలో ఒక చిన్న ఇలా ఒక పెదం ఉంటుంది, పెద్ద పెదం ఇలా పాడుతుంటుంది, పక్క నుంచి హీరో హీరోయిన్ ఇలా వస్తుంటారు, అంతే కృష్ణ గారు ఇలా వస్తుంటారు. అంటే నేను అనుకున్నా ఇదంతా ఎలా చేయగలిగారు? అగ్నిపర్వతం. యా, ఇట్ వాజ్ అప్పుడు వెరీ స్మాల్. వస్తుంటే ఇది ఎలా అగ్నిపర్వతం దానికన్నా ఓకే. సో అది అడిగాను, ఇది ఎలా చేస్తారు అని అడిగాను నేను. అడిగితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేయొచ్చు అని. ఏదో ఇది సూపర్ ఇంపోజ్ షాట్ ఇలా చేస్తారనేది నాకు అర్థం అవ్వలేదు. బట్ ఇట్ వాజ్ సో గుడ్. అంటే ఇంత అంటే దట్ ఎక్సైటెడ్. యా, సో అది చూసి ఐ వాజ్ సో మెస్మరైజ్డ్. అంటే ఇంత చేయొచ్చా అసలు సినిమాలో? ఐ జస్ట్ థాట్ షూట్ చేసి పెట్టడం కదా. సో ఐ థాట్ అరే ఇట్స్ సో ఇంట్రెస్ట్. అక్కడనే డిసైడ్ అయిపోయాను అనమాట, ఆవిడలాగా ఒక డైరెక్టర్ అవుతాను. సెట్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఆవిడ అనౌన్సేది యాక్షన్ అంటుంటే అందరూ ఒక ఫోకస్లో ఉంటారు సెట్లో, అందరూ సైలెంట్. ఇట్ వాస్ సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది వేరే సినిమా ఉంటుంది. సో యా, సో ఇది చూశాక నాకు ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్. ఇంకా ఆవిడ షూటింగ్స్కి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. సో ఇప్పుడు కూడా ఈవెన్ నాకు పని లేకపోయినా ఫ్రెండ్ తేజ్ వాళ్ళ సెట్కి కానీ, సెట్లో ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకో తెలియదు, మనసంతా ఒకలా బాగుంటుంది, ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఉండడానికన్నా ఫ్రీగా ఒక సెట్లో ఉంటే అట్మాస్ఫియరు ఇదంతా. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్డ్ దట్ అండి. అండ్ సో ఫస్ట్ నుంచే దానికి నాకు ఆ టెక్నికల్గా అన్ని అవగాహన ఉంది కాబట్టి డైరెక్షన్ చేయాలని ఒక ఉత్సాహం నాకు ఎప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్. 23 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్, దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్ల గురించి ఏం చెప్తారు? యా, అంటే ఫస్ట్ చెప్పాల్సిన తేజ్ గురించే. అసలు ఈవెన్ బిఫోర్ ఫుల్ స్క్రిప్ట్ ఐడియా వినకముందే జస్ట్ ఇలా ఉంది అని అనేసరికి వాడిని నేను చేస్తాను అనడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమాయకత్వం ఇది తెలియదు కానీ, బట్ అతను ట్రస్ట్ పెట్టాడు నా మీద. దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హిమ్ ఫర్. అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఇట్స్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్, ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ కోసం చేశాను అన్నాడు, బట్ ఈవెన్ నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే వాడు ఓకే అంటాడని ఒక ఫీలింగ్. అండ్ మేమేదో చాలా రోజులు డిస్కస్ చేసేవాళ్ళం. సో ఐ నో హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. నెక్స్ట్ స్వాతి, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తను రావడం, తను కోఆపరేట్ చేయడం. అండ్ షూటింగ్ టైమ్స్ వర్ నాట్ వెరీ కంఫర్టబుల్ టైమ్స్ కాదండి. ఇట్ ఇస్ మార్నింగ్ టు నైట్ మళ్ళీ 3 వరకు ఇలా షూట్ చేసాము. టఫ్ స్కెడ్యూల్. షీ హ్యాడ్ శారీ చేంజెస్, మాంటాజెస్ కాబట్టి ఐ నో ఇట్ ఇస్ టార్చరస్ ఫర్ అన్ యాక్ట్రెస్. మధ్యలో ఫేస్ ప్యాక్ వేసి తీసి ఇవన్నీ, బట్ షీ వాజ్ వెరీ పేషెంట్. నాకు అది టెన్షన్ ఉండే, ఎక్కడ ఇరిటేట్ అయిపోతారు యాక్టర్స్కి రాదు పర్ఫార్మెన్స్. బట్ ఎంత టైర్డ్ ఉన్నా, బికాజ్ నేను ఒక యాక్టర్ని కాబట్టి నాకు తెలుసు టైర్డ్నెస్లో యాక్టింగ్ చేయడం ఎంత ఓపిక కావాలని. ఓపిక్గా చేసింది. వన్ గుడ్. ఇంకోటి ఉత్తేజ్ వాళ్ళ డాటర్ చేతన మదర్ క్యారెక్టర్ చేయడం. స్వాతి, మీరు వీడియో చూసారా? దాంట్లో చిన్నప్పుడు ఇది కాటుక అడ్జస్ట్ చేసే చేతన షార్ట్ ఫిల్మ్లో నేను కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. రవి ప్రకాష్ గారు ద ఫాదర్ క్యారెక్టరు, ఆయన వన్ డేనే ఉండింది. బట్ ఇట్ వాస్ గుడ్. అంటే ఆయనకు డాటర్ ఆ కమ్యూనికేషను, కొంచెం ఫాదర్ లవ్, వాళ్ళతో ఇంట్రాక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ సెట్ అండ్ డన్. దే వర్ ప్రొఫెషనల్, దే వర్ రియలీ నైస్. యాక్టర్స్ వరకు దాట్ చిన్న పాప మన రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు మహానటిలో చేసిన, తను ఎంత బ్రిలియంట్ అంటే ఏం మాట్లాడదండి.
అంటే ఎంత సైలెంట్ ఉంటుందంటే అమ్మాయి ఇప్పుడు చేస్తుందా లేదా అని ఒక అంత సైలెంట్ ఉంటుంది అమ్మాయి. షార్ట్లకు రాగానే ఇదమ్మా షార్ట్ అనేసరికి ఇలా అంటది, అంతే కూర్చొని టక 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 అంటే ఎంత ఫాస్ట్గా చేసిందంటే షీట్ అమేజింగ్. అంటే ఇంకా ఆబ్వియస్లీ జీన్స్ అనుకోండి, అంత గ్రేట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనవారు. ఐ థింక్ ఆయన గిఫ్ట్ డైరెక్ట్గా పాస్ చేశారు ఆయన. తను బ్యూటిఫుల్. అండ్ మన టెక్నీషియన్స్ ఆల్ సగం మంది దే డిడ్ ఫర్ మనకి కాస్ట్ ఫ్రీగా చేశారు. అంటే మన కెమెరామెన్ బాలాజీ సుబ్రహ్మణ్యం ఎంజాయ్ మీ అని సాంగ్ చేశారు, పెద్ద హిట్ అయిన సాంగ్, సంతోష్ శివన్ గారి కూతురుతో. ఆయన ఎప్పటి నుంచి వర్క్ చేద్దాం, ఆయనతో వర్క్ చేయాలి, అలాంటి ఒక కెమెరామెన్ కావాలంటే హర్షితే తీసుకొచ్చి మన ఈ బాలాజీ సుబ్రహ్మణ్యం ఉన్నారు ఎంజాయ్ మీ తీసి అంటే ఫస్ట్ ఆయన పట్టుకొని వచ్చేసి ఆ డిఓపి ఇస్ అ వెరీ గుడ్ డిఓపి, ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్. అదొకటి. నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు, అండ్ హీఈస్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్. ఎంత బిజీలో ఉన్నా హీ డెలివర్డ్, హిస్ టీమ్ ఇస్ సో గుడ్, బ్యూటిఫుల్. అండ్ రాబిన్ సుబ్బు గారు యాక్షన్ డైరెక్టర్, స్టంట్స్. అండ్ ఈ స్టంట్ మీకు తెలియదండి, వితౌట్ రోప్స్ చేసాం. వితౌట్ రోప్స్, నో సీజీ. బాంబ్ బ్లాస్ట్ల దగ్గర కూడా స్టంట్ కానీ ఎవరైనా కానీ వితౌట్ సీజీ రిస్క్ చేసుకొని చేశారు. అంటే ఒకప్పుడు చేసేవారు, ఈ మధ్య రోప్స్ ఉంది సో కొంచెం సేఫ్టీ. బట్ ఒక అతనికి షోల్డర్ కూడా పాపం డిస్లొకేట్ అయింది స్టంట్స్ చేస్తున్నప్పుడు యాక్షన్కి. బట్ స్టిల్ అమ్మ వాళ్ళు అంత కోఆపరేట్ చేసి, ఒక డైరెక్టర్గా మనసు కష్టంగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ ద టఫెస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి ఒక టైంలో. యూ డెంట్ హ్యావ్ టైమ్. ఎన్ని రోజులు చేశారు ఇది 8 days చేసామండి, వార్ అన్నీ కలిపి మొత్తం 23 minutes. ఎప్పుడు చేశారు ఇది మేము జాన్లోనే ఫినిష్ చేసాం. యా. సో దాని తర్వాత మధ్యలో కొంతమంది తేజ్కి స్వాతి కొన్ని కమిట్మెంట్స్ వచ్చి వీ హ్యాడ్ టు వెయిట్. అండ్ ఈవెన్ కొంచెం నెరేటివ్ కూడా కొంచెం మార్చాం. సో వితౌట్ యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మా డిఓపి ఆల్సో వాజ్ బిజీ విత్ అనదర్ ఫిల్మ్. ఐ సెడ్ నో క్లాష్ వర్క్, లెట్ దెమ్ కమ్, మనకు అర్జెంట్ ఏం లేదు, ఫీచర్ కాదు కదా, విల్ వెయిట్. అండ్ ఒక్కరోజు బెండింగ్ ఉండింది. సో వెయిటెడ్ 3-4 months, దాని తర్వాత ఒకరోజు చేసి ఫినిష్ చేస్తాం. అంటే మెయిన్ పర్టికులర్గా దీనికి ఒక ఇన్స్పిరేషన్ అండి, మీరు ఇదంతా చెప్పారు. అయితే తేజుతోటి ఉన్న మీ సాన్నిహిత్యం, మీ ఫ్రెండ్షిప్ వల్లే ఇది మీరు చేయించుకున్నారా అని అడిగితే అంటే అంటే ఏ కాంటెక్స్ట్లో అడిగారు నాకు తెలియదు. మీరు తేజు మీ బా ఫ్రెండ్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ మీరు అడగలిగారు, ఇలా తను చేస్తాను. నేనే అసలు అడగలేదండి, నేను అడగలేదు. ఎలా వచ్చింది ప్రపోజల్ తేజు తోటి? తేజు ఇంటికి వస్తుంటాడు రోజు. అవును. నేను ఇంకా వేరే ఫ్రెండ్ కూర్చొని ఇలా అనుకుంటున్నాను డిసైడ్ చేస్తుంటే అతనే అడిగాడు ఏంటిది అంటే సరే ఓకే నేను చేయొచ్చా అన్నాడు. చేయొచ్చు కానీ నీ స్టోరీ కాదు ఇది సత్య స్టోరీ. ఇది ఎవరైతే హీరోయిన్ ఉన్నారో అప్పుడు స్వాతి ఓకే వాళ్ళ ఎవరైతే తన స్టోరీ ఉంటుంది నీది క్యారెక్టర్ అయితే ఏంటి పర్వాలేదు నువ్వు తీస్తున్నావు కదా నేను చేస్తాను అన్నాడు. అలాంటి టెన్షన్ పెట్టద్దు, నేను ఫస్ట్ చెప్తా, దాని తర్వాత ఓకే అంటే చెయ్యి, ఊరిని నేను చేసేస్తాను అని తరపు. తర్వాత మీ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టారనుకోండి, ఏంటి మావాడు సైడ్ యాక్టర్లా కనిపిస్తున్నాడా అని, ఇవన్నీ వద్దంటే అదంతా నీకెందుకు, నువ్వు రాస్తావు నేను చేస్తున్నా అన్నాడు. సరే డన్ అని హర్షిత్ చెప్తే ఈ వాజ్ వెరీ హ్యాపీ. గుడ్. మరి ఓకేనా అది అంటే అది ఇంకా రాసి చూద్దాం, అది రాస్తాను నేను వాళ్ళు. ఎందుకంటే అప్పటికి సూర్య క్యారెక్టర్ డెవలప్ చేయాలి, ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని డెవలప్ చేయాలి. బట్ తేజ్ రావడం వల్ల కొంచెం హెల్ప్ కూడా అయింది నాకు. బ్రో ప్రమోషన్ కూడా దీని గురించి బాగా చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. ఓకే ప్రాబ్లీ చూడలేదు, ఎందుకంటే మేము చెన్నై బెంగళూరు డిఏ వరకు నిద్ర లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టూడియోలో పడుకుని అది అయిపోయాక వచ్చాం. సో ఏమని పిలుస్తూ ఉంటారు తేజ్ని మీరు? తేజ్ లేకపోతే రే అంతే, అంతే ఇద్దరం అలాగే పిలుచుకుంటాం. ఓకే. సో మీరు సరదాగా ఫ్రెండ్షిప్ అనేది ఆ ఏజ్లో తెలియని ఏజ్లో ఎంజాయ్మెంట్ కోసం రకరకాలు చేస్తూ ఉంటే తిరుగుతాం. ఎప్పుడైతే ఆ బైక్ యాక్సిడెంట్ అయిందో ఆ తర్వాత ఎక్కువగా మీ పేరు అనిపించింది. చాలామంది ఎక్కువ అమ్మాయి నరేష్ గారు వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ వీళ్ళందరూ బైక్ రేస్కి వెళ్తూ ఉంటారు. బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రేస్ అన్న పెద్ద బూత్ అండి ఒకటి ఫస్ట్. ఎందుకంటే రేస్ అంటే అది దానికంటే ఒక రేస్ కాదు, మేము రైడే చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బైక్ అంటే ఇప్పుడు స్ప్లెండర్ కొన్నా పల్సర్ కొన్నా ఇసుకుంటే అది జారి పడుతుంది, అది ఎవరు కామన్. ఇతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఎవరో 400 kilometers వెళ్ళంట ఆ బైక్, అసలు ఇండియాలో లేదు. 400 kilometers ఎవరన్నా జారి పడితే ఢిల్లీలో ల్యాండ్ అవుతారు ఫస్ట్. ఈయన వెళ్ళిన స్పీడ్ వీడియోలో చూస్తే తెలుస్తుంది, జెన్యున్ స్పీడ్ అంతే. ఆ ఇసుకల్లో జారి పడ్డాడు. ఫస్ట్ నేను నమ్మలే, అంటే పడ్డాడంటే నాకు ఫోన్ వెంటనే వచ్చింది. అంటే మేము ఇద్దరమే స్టార్ట్ అయ్యాం. ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి
తిరిగి వస్తుంటే జనరల్ నేను వాడి ఇంటి వరకు వెళ్ళిపోతా. నేను సరే స్ట్రైట్ వెళ్ళిపోయాడు, ఇంకెంత దగ్గరే కదా అనుకుంటూ నేను రైట్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయి నా పనిలో కూర్చుని వెంటనే ఫోన్ వచ్చింది, ఇలా ఇంటి దగ్గర పడిపోయాడంటే ఏదో కొంచెం రాసుకుపోయి ఉంటుంది. కట్ చేస్తే తర్వాత ఇక్కడ హాస్పిటల్ మెడికవర్ అంటున్నారు, ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఇంకా ఫస్ట్ నాకు మైండ్లో వచ్చింది మా ఇంట్లో వాళ్ళే, ఆ బైకులు అని అంటున్నారు. ఫస్ట్ అమ్మేయాల్సి వస్తుంది మొత్తం, ఇంకా కట్ ఇంకా వేసాం. నాకు ఫస్ట్ ఇదే ఇప్పుడు డాడీ ఏమంటారు, ఇది ఏంటి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకా అంటే కార్ తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసేసరికి నాకంటే ఐ డోంట్ నో వాట్ టు ప్రాసెస్. అంటే కొంతసేపు ముందే మేము కలిసి ఉన్నాం, వెంటనే అక్కడ ఆ ఎమర్జెన్సీలో చూసేసరికి అందరూ వచ్చారు, ఇంతమంది జనాలు వచ్చారు. నాకు ఏమనిపించింది అంటే అండి, అన్నీ బాగున్నప్పుడు వీ ఆల్సో డోంట్ రియలైజ్ అ ఫ్యూ థింగ్స్. అంటే ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంతమంది డైరెక్టర్స్, కమిట్మెంట్స్ ఇంతమంది వచ్చేసారు అంటే సమ్టైమ్స్ వి ఫర్గెట్ హౌ బిగ్ యువర్ ఫ్రెండ్ ఇస్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వెంటనే ఐ సోల్డ్ మై బైక్స్. అమ్మేసి ఇంకా ఎవరితో ఫోన్లో లేను, ఇంకా ఐ నో ఇంకా వస్తేనే. అవును, ఓన్లీ తేజ్ వాళ్ళ మదర్నే కలిసేవాడిని, విజయదుర్గ ఆంటీనే కలిసే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిసి నేను మాట్లాడతాను అని చెప్పి. అంటే నాకు నమ్మైపోయానండి, అంటే అప్పటికే చాలా కోల్పోయి ఉన్నాను లైఫ్లో. ఇది ఒకటి వచ్చి పడేసరికి ఐ థాట్ ఇంకా చాలు, మన చేతిలో ఉండేదైనా మనం కంట్రోల్ చేసుకుందాం. సో అని ఇంకా కంప్లీట్లీ స్టేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్, ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఈ న్యూస్లు ఎవరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఈ కెమెరాలో రివర్స్ వస్తున్నాము, నరేష్ గారు కొడుకున్నారు దీంట్లో, ఇది ఉన్నారంట అంటే ఫోన్ చేయి, నేనే చెప్తాను వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని. పెద్ద ఇన్వెస్టిగేషన్ దీనికి ఏంటి. ఒక బైక్లో ఒక తను జారిపడ్డాడు పాపం, ఓకే ఇప్పుడు బాగున్నాడు, అది వదిలేసి ఇన్ని ఎందుకు, వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళిపోయి ఏదో చూపించేసి కెమెరాలు ఎత్తేసి, పాపం వాళ్ళకి ఇంట్లో కూడా ఇలా ఉంటుంది కదా. అంటే ఐ ఫెల్ట్ ఆ టైంలో ఫస్ట్ బాగున్నాడా, అది ఫస్ట్ ప్రయారిటీ నాకు. అంటిల్ అతను కాన్షియస్గా వచ్చే వరకు నేను, అంటే ఫ్రెండ్స్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు గో టు ద హాస్పిటల్. ఇప్పుడు వెళ్ళి అక్కడ మనం చేసేదేం లేదు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఆంటీని మటుకు ఒకసారి కలిసేసి ఆవిడ చెప్పాను, మా లేచినప్పుడు చెప్పండి నేను వస్తాను అప్పుడు అని చెప్తే ఓకే. అంతతో వెళ్ళి నేను ఎవరితో ఇంకా కంప్లీట్ డోర్ లాక్, అన్ని లాక్. I had to realize a lot of things. మీ జీవితానికి ఒక గుణపాఠంగా అనుకోవచ్చు అది. 100% అండి. రోజు ఒకటికే చాలా, రోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాం. దట్ ఈస్ వన్ వెరీ బిగ్ లెసన్. ఓకే అంటే ఏంటంటే మన లైఫ్లో ఎక్కడ ఉన్నాం, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మన కంట్రోల్లో లేదండి. రేపు ఎవరన్నా జాగ్రత్తగా ఉన్న ఫ్యాన్ కింద మీద తల మీద పడి కూడా చచ్చిపోవచ్చు. బట్ మనకు కుదిరినంత వరకు మనం సెన్సిబుల్గా సేఫ్టీ. ఇప్పుడు ఒక బైక్ తోలాలంటే దేర్ ఇస్ అ రిస్క్, అది తెలిసినప్పుడు ఇంకా ఓకే ఎందుకు అది వదిలే అయిపోయింది. మా ఫేజ్ అయిపోయింది, ఒక ఫేజ్లో చేసాం, ఇంకా డన్. ప్రాబ్లం ముసలోళ్ళు అయ్యాక అప్పుడు తీసుకొని ఆవిడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇంకా అప్పుడు తీసుకొని అప్పుడు కావంటే. అవునవును, అంటే ఒక గోల్డ్ స్పూన్స్తో పుట్టిన వ్యక్తి మీరు. నానమ్మ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసరు, నాన్న ఇంకా చెప్పలేదు, ఒక 100 కోట్ల ఆస్తిపరులు మీరు. భవిష్యత్ ఫ్యూచర్ అంతా మీ మీద. అంటే నేను అలా కన్సిడర్ చేసుకోనండి ఫస్ట్ నుంచే. అది ఎప్పటి నుంచి మాకు ఆల్వేస్ నేను నాన్నమ్మ కూడా చెప్పింది ఏంటంటే ఐఎమ్ గార్డియన్ వెల్త్కి, అంతే. నేను దాన్ని కాపాడడమే, ఏదైనా ఎక్స్ట్రా ఉంటే నేను సంపాదించుకుంటాను అని చెప్పేటప్పుడు కూడా మీకున్న 100 కోట్ల ఆస్తులు మీరు అది కాపాడుకోవడం మీరు గ్రేట్. అసలు కొత్తగా సంపాదించిన అవసరం లేదు కదా అంటున్నాను. అంటే అదే అట్లీస్ట్ అది ఒకళ్ళు రెస్పెక్ట్ ఏంటంటే ఒకళ్ళు సంపాదించిన దాన్ని మనం అంటే యాజ్ అ గ్రాండ్ సన్ నేను, అది నా కష్టం కాదు, అది ఆవిడ కష్టం అది. సో దాన్ని ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి ఏమైనా పోగొట్టడం అనేది ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. ఇట్ ఈస్ నాట్ మై మనీ ఆర్ ఇట్ ఈస్ నాట్ మై ఇది. నాకంటూ ఒక ప్లేస్ ఇచ్చారు ఉండడానికి, నాకంటూ ఇంత. ఇప్పుడు నేను ఎడిటింగ్ అవి మానేసి యాక్టింగ్లోకి వచ్చినప్పుడు ఇన్కమ్ ఏం లేవు కాబట్టి అప్పుడు నాకు కొంచెం పాకెట్ మనీని హెల్ప్ చేయడానికి ఇచ్చారు, నేను సస్టైన్ అవ్వడానికి. అది వాట్ ఎవర్ నా కార్ ఇంతవరకు అది తీసుకోవడం, అదే ఒక పాయింట్ తర్వాత కొంచెం మొహమాటంగా ఉంటుంది ఏమన్నా అడగాలంటే. సో ఇప్పుడు ఐఎమ్ హోపింగ్ ఈ న్యూ వెంచర్
ఇక్కడ ఫస్ట్ ఎడిటర్గా ఎందుకు వచ్చారు అసలు మీరు? ఎడిటర్గా యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను కదండి, డైరెక్షన్ రావంటే ఐ నీడ్ మల్టీమీడియా హెల్ప్ అని. దీనికోసమే ఫస్ట్ ఎడిటర్ అయింది. ఎందుకంటే ఫస్ట్ యానిమేషన్ నేర్చుకుంటుండే, బికాస్ ఐ యూస్ టు లైక్ అలాడిన్ ఈ సినిమాస్ అంతా. ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ యానిమేషన్ ఫిల్మ్స్ మాట, లైక్ మనకు అదే ఇప్పుడు వస్తే టాయ్ స్టోరీ లాగా. సో నేను 3D యానిమేషన్ నేర్చుకోవాలని దాంట్లో చేరాక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అలవాటైంది, ఒక చిన్న అడోబ్ ప్రీమియర్ అని. అది నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసింది. అండ్ దెన్ చాలామంది చెప్పారు ఎడిటింగ్ ఈజ్ వెరీ కీ ఫర్ అ ఫిల్మ్ అంటే, ఇంకా అది నేర్చుకుంటూ కూర్చున్నా. అక్కడి నుంచి వన్ లెడ్ టు ది అదర్. అలాగే నానమ్మ కోరిక మేరకు నందిని నర్సింగ్ హోమ్ సినిమా చేశారు. ఆ సినిమా మంచి అప్లోజ్ వచ్చింది, మంచి హిట్ అయింది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఆ తర్వాత చేసిన కొన్ని డిసప్పాయింట్ పరిచినా కానీ ఊరంతా అనుకుంటున్నారు షార్ట్, అది కూడా ఓటీటీ ఫిల్మ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీకి వచ్చింది. ఓటీటీకి నటుడిగా ఓటీటీకి పాస్ అయ్యారు. స్క్రీన్లో కూడా ఫస్ట్ నందిని నర్సింగ్ పాస్ అయ్యారు. ఎందుకు నటన ఆపేయటకి? ఇంకా ఆపలేదండి నేను, ప్రస్తుతానికి నేను బ్రేక్ వచ్చింది అంతే. దాన్ని నాకు నా మెంటల్ హెల్త్ని నేను మొత్తం అంటే కొన్ని డెసిషన్స్, తప్పు డెసిషన్స్ తీసుకున్నాను. సో వాటికి ఏంటంటే అవన్నీ సరిదిద్దుకోవడానికి టు కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ అంటే యాక్టింగ్ వెళ్ళేసరికి నా బ్రెయిన్ కొంచెం, నాకు ఏంటంటే మైండ్ కొంచెం కరప్ట్ అని చెప్పలేను, కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఓకే, ఒక టెక్నీషియన్ లైఫ్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక పని ఇస్తారు, పని డెలివర్ చేయాలి. ఏదో తిట్టుకుంటే నేను డైరెక్టర్ తిట్టుకుంటాం, అయిపోద్ది ఒక రూమ్లో, అయిపోయింది. ఇప్పుడు ఒక హీరో యాక్టర్గా వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎనీ యాక్టర్ టు ఫేస్ ద వరల్డ్ అండి. ఎందుకంటే యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సెన్సిటివ్. దట్స్ హౌ దే కెన్, వాళ్ళ అంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వచ్చే సెన్సిటివిటీ వల్లే, బికాస్ దే రెస్పాండ్ టు ఎవ్రీ ఇమోషన్. సో బీయింగ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు బీ సెన్సిటివ్. మళ్ళీ ఫర్ యూ టు హ్యాండిల్ ఆల్ ద రెపకషన్స్, అది కాకుండా ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో వేస్తారు. మనం ఎప్పుడు ఏం స్లిప్ అవుతామని వెయిట్ చేస్తుంటాం. ఓ హీరో అంటే ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా చెప్పులు వేసుకోవాలి, ఇలా షూ వేసుకోవాలి, ఈ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ నాకు కొత్త అండి. నాకు ఫస్ట్ అంటే నేను ఒకటే అడుగుతాను, నాకు యాక్టింగ్ చేయడానికి నాకు డబ్బులు ఇచ్చి స్క్రీన్ మీద బాగా కనపడడానికి కదా, బయట ఎవరు ఇస్తున్నారు? పోనీ మీరు నాకు పాకెట్ మనీ ఇవ్వండి, ఎవ్రీ మంత్ 1,00,000 కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోండి. బయట ఐ వాంట్ బీ ఫ్రీ అండ్ ఒక సర్టన్ వేలో మాట్లాడాలి. యాక్టింగ్ సినిమా కన్నా బయట ఎక్కువ చేయాలి. సో ఐ డోంట్ థింక్ ఐ కుడ్ సస్టైన్ దట్ టూ మచ్. సో నాకు అర్థం అవ్వలేదు. ఓకే, సో దాని తర్వాత వన్ ఆఫ్టర్ ఒక సినిమా మధ్యలో ఆగిపోవడం, ఇవి ఎలా ఈ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి మధ్యలో. సో అది డీల్ చేసే లోపల ఏంటంటే అది అంతా ఒక హరిబరిగా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇందులో నందిని నరసింహం ఊరంతా 2 ఫిల్మ్స్ దట్ రిలీజ్డ్, డీసెంట్ రెస్పాన్స్. ఓకే, ఇక్కడి నుంచి నాకు అలా కంప్లీట్గా నాకు నెక్స్ట్ స్టెప్ ఏం వెళ్ళాలో అర్థం అవ్వలేదు నాకు. ఎందుకంటే ఒక పాయింట్లో కూర్చొని, క్యారవాన్లోనే కూర్చొని ఆలోచిస్తుంటే అసలు ఎందుకు వచ్చాను, ఏం చేయదలుచుకుంటున్నాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఇస్ దిస్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు బి? నో అని డిసైడ్ అయ్యా. ఓకే, సో ఐ సెడ్ ఓకే, నేను ఇప్పుడు ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్. బ్రెయిన్కి రెస్ట్ లేదు. 2013 నుంచి లేదు రెస్ట్. ఎవర్ సిన్స్ యాక్టింగ్ తీసుకున్న దగ్గర నుంచి ఇట్ ఇస్ జస్ట్ బీన్ ఒక పాలిటిక్స్ నుంచి ఇంకో పాలిటిక్స్ దాన్ని తీర్చడంలోనే అయిపోయింది నాకు. సో ఐ టుక్ అ గ్యాప్ కంప్లీట్లీ. ఇప్పుడు తిరిగి రాబోతున్నా. ప్రాబబ్లీ ఈ వెయిట్ కూడా ఇస్ రిలేటెడ్ టు మై నెక్స్ట్ మూవీ. సాహసాలకి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఇండస్ట్రీలోకి చాలామంది వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్తో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ద్వారా పరిచయం వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో కృష్ణ గారిలో మీరు ఆయన ఇన్స్పైర్గా తీసుకున్న అంశాలు ఏంటి అని మిమ్మల్ని? నాకు కృష్ణ గారిలో నచ్చిన క్వాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండి. ఒకటి, బాగాలేకపోతే బాగాలేదు, అసలు ఏదైనా మొహం మీద అడిగేస్తారు. అంటే దట్ ఈస్ సో గుడ్. అంటే ఆ టైంకి గుచ్చుకుంటుంది కానీ, బట్ యూ విల్ ఆల్వేస్ ప్రిఫర్ ఒకళ్ళు మనతో ఇలా మాట్లాడితే మనకు నిజం తెలుస్తుంది. కప్పుకొని వెనకాల మాట్లాడడం కన్నా ఇది బెటర్. సో అదొక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నేర్చుకున్నాను. అంటే నానమ్మ ఆల్సో యూస్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ కొంచెం ఆవిడ కొంచెం పక్కన వాళ్ళు కొంచెం హర్ట్ చేయకూడదు, కొంచెం సెన్సిటివిటీ. కృష్ణ గారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన టైం వేస్ట్ చేయరు. ఆయన అదొకటి. అండ్ ప్లస్ ఆయన హెల్త్ చూసుకునేది, ఆయన ఈ చిన్న పాయింట్స్ అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ అదొక్కటే అండి మనకు నాకైతే సిగ్గు చేయటం. ఎందుకంటే ఆయన ఆ ఏజ్లో కూడా హీ వాజ్ డూయింగ్ హిస్ యోగా, ఆయిల్ పుల్లింగ్ చేస్తారు అండ్ వాకింగ్ చేస్తారు. వెరీ స్ట్రిక్ట్ డయట్, తినేదంతే ఇంతే అని తింటారు. దట్ వాజ్ అమేజింగ్. అంటే ఆ డిసిప్లిన్ సూపర్ స్టార్స్ ఊరికి అవ్వరండి. యా, అండ్ ఆయన మెమరీ పవర్ ఒకటి. ఈ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఏ టాపిక్ వెళ్ళినా కూడా కృష్ణ గారికి ఆయన మరి ఇవన్నీ ఈ సెటప్ చిన్న సెటప్ వచ్చి తెలుస్తుందా అంటే అన్నీ తెలుసు ఆయనకి.
ఆయనకి ఎలిఫెంట్ మెమరీ అయింది. సో ఆయన డైరెక్షన్, నటుడు, నిర్మాత ఒకటి కాదు అన్ని ఆయనలో ఒక అంటే అవన్నీ ఒక డిఫరెంట్ బ్రీడ్ అండి. అవును అవును. అంటే ఆయన మీరు ఫాలో అవుతారంటే ఏ అంశాన్ని ఫాలో అవుతారు? నేను అంతే ఈ 3 చెప్పాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన డిసిప్లిన్ వస్తే మటుకు ఐ థింక్ ఐల్ బీ ఇన్ అ వెరీ డిఫరెంట్ పొజిషన్. అదొక్కటి ఆయన డిసిప్లిన్, ఆయనలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఆస్కారం కూడా రావాలి. అంటే మనకి ఒక స్టేటస్ ఉంటేనే ఎవరిని వింటారు, లేకపోతే తీసి పక్కన పడేస్తారు. సో ఐ వాంట్ బీ ఇన్ సచ్ అ పొజిషన్ ఇన్ లైఫ్ వేర్ మన వల్ల 2-3కి మంచి జరిగినా హ్యాపీ, బట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ పవర్ వేర్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ పీపుల్. ఆయన ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే మేము జర్నలిస్ట్కి ఏ సినిమా సార్ బాగుంది సార్, సూపర్ సార్, రెస్పాన్స్ సార్ అని వాళ్ళని ఉత్సాహపరచడం కోసం మామూలు చెప్తూ ఉంటాం. మేము రాసేది వేరేగా ఉన్నా కానీ కలిసినప్పుడైనా చెప్తూ ఉంటాం వాళ్ళని పొగడటం కోసం. అట్లా ఓ సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజ్ రోజు మన్నాడు వెళ్ళా, సార్ కంగ్రాచులేషన్స్ అండి. ఏంటంటే కంగ్రాట్స్, దేని కంగ్రాచులేషన్? సినిమా లేదు, సినిమా ఫ్లాపు ఉండని చెప్పి 5 గంటల ఫోన్ చేసి ఎంత ఉంది మ్యాట్ని కలెక్షన్ ఎంత ఉంది సార్, 200, ఇదిగో ఫ్లాప్ డిజాస్టర్, కలెక్షన్ డైరెక్ట్ ఎదురుకుంటే చెప్పండి నాకు ఆయన. అమ్మ ఈయన దగ్గర ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, మనం ఎప్పుడు బాగుండకూడదు. ఆ విషయంలో హీఈస్ రియలీ గుడ్. అంటే ధైర్యం కావాలని చెప్పుకోవడానికి అలాగే ఎవరికైనా. అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ అనేవారు. 95 అనుకుంటా, 1995లో అప్పుడు అసలు నాకు షాక్ అసలు మొత్తం. అప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ కదా అప్పుడు, అంతే ఉన్న చెప్పేస్తారు. దట్స్ అంటే ఆ క్వాలిటీస్ మన యెస్టర్‌ఇయర్స్ యాక్టర్స్ అందరూ దే హ్యాడ్ దీస్ వెరీ యూనిక్ క్వాలిటీస్ అండి నాకు తెలిసి అమ్మా. సో దట్ ఈస్ సంథింగ్ వీ ఆల్సో హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ అవర్ లైఫ్స్. దర్శకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ తీసారా? అయ్యా 100% దట్. అండ్ తీసే ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే పర్పస్ అది అన్నప్పుడు స్టార్ట్ అవుద్ది. ఆ పర్పస్తో ఎలా ట్రావెల్ అయ్యే మూవీ అన్లెస్ దాన్ని కనెక్ట్ అయ్యి అంత బాగా తీయడం అనేది దట్స్ అ డిఫరెంట్ ట్రావెల్ ఆల్టుగెదర్. ఇప్పుడు ఇద్దరు జర్నీలో స్టార్ట్ అవుతారు, కానీ వాళ్ళు ఇద్దరు ఎనిమీస్ అవుతారా, ఫ్రెండ్స్ అవుతారా, అదొక క్వశ్చన్. సో సత్యతో నేను అంటే ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ నేను 1 yearగా ట్రావెల్ అయ్యి మధ్యలో ఒక సత్య అనే స్క్రిప్ట్, చిన్న స్క్రిప్ట్ అయినా అది అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంత ప్రేమించడం స్క్రిప్ట్ అనేది ఇట్ వాజ్ న్యాచురల్ అండ్ మ్యాజికల్ యాక్చువల్లీ ఫర్ మీ. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా శృతి రంజన్ అనే అమ్మాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు మీరు. ఏ ధైర్యంతో, ఆవిడకున్న టాలెంట్ ఏంటి, ఆమె గురించి ఏం చెప్తారు? ఇందులో ధైర్యం ఏం లేదండి. ఫస్ట్ వచ్చిందే ఆవిడ సాంగ్తోనే స్టార్ట్ అయింది. ఇది ఆవిడ సాంగ్ విన్నాక ఈ సాంగ్ చాలా బాగుంది. దీంట్లో కొన్ని జస్ట్ మనం ఇప్పుడు ఆవిడ జస్ట్ ఏదో ప్రైవేట్ సాంగ్లా చేసింది కొంచెం లైటర్ వేలో. దీన్ని కొంచెం దీనికి వెయిటేజ్ కావాలి, ఎక్స్టెండ్ చేసి ఒక సోల్జర్ థీమ్ మనకు కావాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ కొంచెం ఆవిడ కంగారు పడింది, ఎందుకంటే ఆవిడ సాయిధరమ్ తేజ్ వస్తారు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలా చేయాలంటే ఏం కంగారు పడదు, ఏదైనా మ్యూజికే కదా. మీకు తన ఫ్రెండ్ మన ఒక బ్రదర్ ఫిగర్ అన్నమాట, సాకేత్ సింగర్ ఉన్నారు కదా, తన గైడెన్స్, తను ఇచ్చిన కాన్ఫిడెన్స్, మా టీం నుంచి మేము ఇచ్చిన కాన్ఫిడెన్స్. అంటే వన్స్ ఫిక్స్ అయిపోయాక తనకు టాలెంట్ ఉంది, ఇంతమంది సాంగ్ చేసి సిస్టర్ అండ్ సిస్టర్ లాగా, అంటే వాళ్ళ సాకేత్ వాళ్ళ సిస్టరు సోనీ అనుకుంటా, సింగరే. వీళ్ళందరూ యా సాకేత్కి రాఖీ బ్యాచ్ అనుకుంటా, అందరూ అంతే అన్ననే పిలుస్తారు. సో అతను ఇచ్చిన గైడెన్స్, అతను ఇచ్చిన ధైర్యం, అతని వెనకాల ఉన్న ధైర్యం శృతికి, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. దిల్ రాజు గారి పిల్లలు మీకు ఈ షార్ట్ ఫిల్మ్ మీకు అందించిన సహకారం గురించి? నాకు హర్షిత్ నాకు పిల్లల నుంచి ఫ్రెండ్ తేజ్ ద్వారా పరిచయం అయ్యాడు. అండ్ అప్పుడు మనోడు అప్పుడే ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ దీంట్లో ఉన్నప్పుడు అప్పుడు కలిసి ఇలాగే స్పిరిటెడ్ కాన్వర్జేషన్, డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవాళ్ళం. సో నాకు ఆడ ట్రావెల్ ఉంది. హన్షిత అయితే అప్పుడప్పుడు కలిసేవాడిని, ఫ్యామిలీ పార్టీస్లో ఎక్కడ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు కలిసేవాడిని. తను నాకు చెల్లిలాగా చిన్నప్పుడు అమ్మాయి. ఇట్స్ గుడ్. ఇప్పుడు వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అయ్యారు, ఆబ్వియస్లీ ద నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు. ఇట్స్ గుడ్ టు సీ హర్ నౌ బీయింగ్ రెస్పాన్సిబుల్, కమింగ్ టు ఇది సెట్స్కి, మీటింగ్స్కి ఇవన్నీ రావడం అనేది చూడడం నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు చేసిన బలగం అయితే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సక్సెస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లవ్ స్టోరీ చేస్తున్నారు. ఇప్పుడు సత్య, their selection is good. And I think even Dil Raju garu should be proud that their successes have actually have good taste. షార్ట్ ఫిల్మ్ ద్వారా చేస్తున్నారు. రేపు స్టేట్ సినిమా కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో డైరెక్షన్ చేస్తారా? ఏముందండి, మన స్క్రిప్ట్ మంచి ప్రొడ్యూసర్ ఉంటే హ్యాపీగా చేస్తాం. వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? నేను రెడీ చేసుకున్నానండి పర్సనల్గా. నాకు ఆల్రెడీ డెవలప్ రాసుకున్నారు. ఇంకా అంతా డిసైడ్ చేయలేదు, క్యారెక్టర్స్ రాసుకున్నా.
అంటే ఎవరైనా ఫిట్ చేయొచ్చు దాంట్లో. టెంప్లెట్ రాసుకున్నాను నేను. సో వన్స్ డెవలప్ చేసేటప్పుడు హీరో ఓకే అంటే దాని ప్రకారం నేను అది మోల్డ్ చేసుకోగలుగుతాను. అంటే మీకు ఎలాంటి సినిమాలు పర్సనల్గా ఇష్టం? నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ అ పర్టికులర్ జానర్ అండి. బట్ నాకు ఫేవరెట్ అండ్ నాకు మెయిన్ కంటెంట్ నాకు ఎమోషన్ డ్రామా ఉండాలి ఫస్ట్ సినిమాలో. అవుట్లుక్ కెన్ బి యాక్షన్, అవుట్లుక్ కెన్ బి రొమాన్స్, ఇట్ కెన్ బి హారర్ వాట్ ఎవర్. ఓ సోల్ అనేది ఉంటుంది సినిమాకి, అది నాకు చాలా ముఖ్యం. అంటిల్ ఐ నేల్ దట్ ఏ జానర్ అయినా నాకు పర్వాలేదు. ఐ లైక్ డూయింగ్ ఆల్ జానర్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఐడియా ఉంది, అది తర్వాత రివీల్ చేస్తాను నేను. కార్డ్ సో విచ్ హ్యాస్ 3 genres in 1. సో ఆ టైప్లో ఒక ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆల్ జానర్స్ ఇష్టం. నాకు ఫ్యాంటసీ చాలా ఇష్టం. ఫ్యాంటసీ ఇస్ సంథింగ్ ఐ రియలీ లైక్. సైఫై ఐ లైక్. అండ్ హారర్ చాలా ఇష్టం. నాకు భయంగా చూడడానికి, బట్ మేకింగ్ చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్. సో ఇలాంటి లవ్ థీమ్ స్టోరీస్ కూడా ఒకప్పుడు బాగా ఇష్టం. ఇప్పుడంటే ఐ వాంటెడ్ టు, ఇఫ్ దేర్ అ ఛాన్స్, నాకు ఆ బడ్జెట్స్ ఇవన్నీ కలిసి వస్తాయి హీరోస్, లైక్ టు మేక్ సంథింగ్ లార్జర్ దెన్ లైఫ్. అంటే ఇట్లాంటి అప్పుడు నాన్న ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది, ఎలా ఉంటుంది? నాన్న నాకు ఫ్రెండ్ లాగే ఇద్దరం. అంటే ఎప్పుడు డాడ్ అనేది ఆయనకి ప్రౌడ్గా ఉంటారు, ఒక పక్కన క్రిటిసైజ్ కూడా చేస్తుంటారు. అది కామన్, అది మన ఫ్రెండ్స్ లాగే. ఒకరోజు సూపర్ మామ అంటారు, ఒకరోజు ఏం చేస్తున్నారు అని చెప్పి మా ఇద్దరి మధ్యలో బ్యాంటర్ ఎప్పుడూ పోతూనే ఉంటుంది. అదంతే, చిన్నప్పటి నుంచి ఇద్దరం చిప్పండేలాగా ఇలా కొట్టుకుంటుంటాం సరదాగా అంతే. అంటే అల్టిమేట్లీ హీ ఆల్సో నోస్ ఓకే. బట్ ఏంటంటే ఒక భయం ఉంటుంది ఒక పాయింట్ తర్వాత. ఇంకా ఏంటి అంటే నార్మల్గా 22 నుంచి వర్క్ చేసి 23, 29కి సెటిల్ అయిపోతారు. ఇది ఒక ఐడియా ఉంటుంది మనకు. ఓకే, ఎయిటర్కి స్టార్ట్ అయ్యి ఈ పాటికి ఇలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ నా సైడ్ నుంచి కూడా ఐ థింక్ నా ఫాల్ట్ కూడా ఏంటంటే కమ్యూనికేషన్. అప్పుడప్పుడు నేను చెప్పను, ఒక వర్క్లో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతాను కానీ మర్చిపోతుంటాను నేను. అది ఒకటి. సో నా ఇంటెన్షన్ అయితే చెప్పకూడదని కాదు కానీ, సో దీనివల్ల ఏమనుకుంటారంటే దీనివల్లే ఈ గ్యాప్ వల్లే వచ్చేది. అప్పుడప్పుడు మాటల్లో ఒక డిస్కషన్ వచ్చి, ప్రాబబ్లీ ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి, తర్వాత ఇద్దరం ఓకే గుడ్ లక్, అంతే అండి. ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుందండి. విజయకృష్ణ మూవీస్ మళ్ళీ రీలాంచ్ అయింది, మన ప్రొడ్యూస్ అయ్యారు. విజయకృష్ణ మూవీస్లో మీతో కంటిన్యూ మీ మూవీస్ ఉండొచ్చా? నిర్మాతగా కానీ, హీరోగా కానీ, డైరెక్టర్గా కానీ, ఇట్లా పాసిబిలిటీస్ దేర్. ప్రొడక్షన్ హౌస్ హోమ్ ప్రొడక్షన్ కాబట్టి మనం చేద్దాం. డాడీ ఎప్పుడైనా, నాన్న ఎప్పుడైనా అన్నారా? ఇంకా అంత డిస్కషన్ రాలేదండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టూడియో బిల్డింగ్ దీంట్లో ఉన్నారు. ఇప్పుడు స్టూడియోస్, దీన్ని ఎక్స్టెన్షన్స్ చూస్తున్నారు అనమాట. వన్స్ ఇది అయ్యాక అప్పుడు మళ్ళీ ప్రాపర్గా ప్రొడక్షన్లో దిగినప్పుడు ఓటీటీస్ కానీ ఏదైనా చూసుకుంటే మెల్లిగా ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ వేసి దాంతో వెళ్దాం అని. అప్పటికి ఇఫ్ ఇట్ సెట్స్ రైట్, హ్యాపీ. అందరికీ తెలిసిన విషయమే, సరదాగా చెప్పాలంటే చెప్పండి, లేదు నాన్న వరుసగా 4వ పెళ్లి చేసుకోవడం గురించి మీరేమంటారు? నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఎందుకంటే వన్ థింగ్, ఇంట్లో డాడ్ ఎప్పుడు హీ నెవర్ టోల్డ్ మీ వాట్ టు డూ ఆర్ హౌ టు లివ్ మై లైఫ్. నాకెప్పుడు హీస్ గివెన్ మీ ఫ్రీ విల్. సో నాన్నమ్మ కూడా అంతే, ఏది కరెక్టో నువ్వు చేసుకో, నువ్వు డిసైడ్ చేసుకో నీ లైఫ్. అంటే 19, 20 చదివించే వరకు మన డ్యూటీ చెప్తాం. దాని తర్వాత నువ్వు ఎలా వెళ్తావు అనేది అది ఇంకా నీ హ్యాండ్స్లో ఉంది. సో వాట్ యు డూ. నాన్నకి చెప్పిన విషయం మా అందరికీ అదే చెప్తారు ఎప్పుడు, అదే తను ఎప్పుడు. ఎందుకంటే తను కూడా తన డెసిషన్స్ తనే తీసుకున్నారు. ఒకళ్ళు ఎవరు గైడ్ చేయాలి, తనకి హెల్ప్ చేశారు వాళ్ళ బ్రదర్స్. దే స్టూడ్ యాజ్ అ బ్యాకప్. సో ఏంటంటే మంచిగా ఉండి లైఫ్లో జనాలు షుడ్ సపోర్టివ్ టు గో. అండ్ నాకు పర్సనల్ టేక్ ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే వెన్ ఎవర్ దిస్ టాపిక్ కమ్స్ అవుట్, నేను నీకు ఏది వర్కౌట్ అవుద్దో నువ్వు చేసుకో, యాజ్ లాంగ్ యాజ్ యూర్ హ్యాపీ. ఐ డోంట్, నాకేముంది, నా లైఫ్ నేను చూసుకుని. ఇప్పుడు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకునే ఏజ్, బట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? I don't think there's anything wrong. Ultimate goal ఇప్పుడు ఒకడు పీస్ఫుల్గా ఉండాలి లైఫ్లో అంటే he's not the only one who's doing that. There's so many people outside who's doing that. దీంట్లో సోషల్ మెసేజ్ అంటే ఏం లేదు. సోషల్ మెసేజ్ ఏంటంటే లైఫ్లో హ్యాపీగా ఉండండిరా, ఎవరిని లెక్క చేయొద్దు, నువ్వు హ్యాపీగా ఉండు. ద మోమెంట్ యూ స్టార్ట్ గివింగ్, ప్రపంచాన్ని నువ్వు పవర్ ఇస్తే ప్రపంచం విల్ ఈట్ యూ అప్. యూ హ్యావ్ టు సరెండర్. యూ హ్యావ్ టు సరెండర్ టు యువర్ హ్యాపీనెస్. అంతవరకు పీస్ఫుల్గా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ 2 people ఆర్ హ్యాపీ, ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ షుడ్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్. అంటే అంతే ఉంటుందండి లైఫ్. ఒక్కసారే దొరుకుతుంది. డెత్ బెడ్ మీద కూర్చొని
అరే నేను ఇలా చేసుంటే బాగుంటుంది అని అనుకోకూడదు. ఆ యాటిట్యూడ్ ఒక్కటి నాకు ఆయనలో ఇష్టం. ఇప్పుడు అనిపిస్తే అది సాధించాలి, డజంట్ మ్యాటర్. ఆ మొండి నేను చాలా విషయంలో మొండి, కానీ బట్ హీఈస్ వెరీ డిఫరెంట్. కొన్ని వాటిలో ఐ అప్రిషియేట్ హిమ్. ఆయనలాగా నేను ఎందుకు ఉండలేను, నేను ఎందుకు అలా, నేను వైఎంఐ ఒక్కొక్కసారి ఎందుకు హెసిటేట్ అవుతా, ఉంటే బాగుంటుంది కదా. బట్ ప్రాబబ్లీ వి బోత్ ఆర్ డిఫరెంట్ బీయింగ్స్ యాక్చువల్లీ. అతను ఐడియాలజీ, నా ఐడియాలజీ కొంచెం ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్. సో అందులో నాకు తెలియని ఐడియాలజీని నేను ఐ కాంట్, అన్లెస్ నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే కానీ నేను ఐ కాంట్ పర్సీవ్ ఇట్. సో ఐ డోంట్ థింక్ ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ యాక్చువల్లీ. సో యా, మీకు పెళ్లి చేయాల్సిన టైంలో ఆయన పెళ్లి చేసుకోవడం ఒక విచిత్రం అయితే. ఆయన చేయడానికి లేదండి పెళ్ళి ఎప్పుడు ఇంట్లో అదే చెప్పారు, నువ్వు చేసుకో, మేము వస్తాం పెళ్ళికి, అంతే. అంతే ఫ్రీడమ్. మరి మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? నేను చాలా మందిని లవ్ చేస్తాను, వాళ్ళు లవ్ చేయాలి కదా నన్ను. సో బేసిక్లీ ఇప్పుడు చూసారు కదా ఈ షేప్లో నేను ఎవరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాను, నాకు నేనే ప్రపోజ్ చేసుకుని నేనే బూతులు తిట్టుకుంటాను. వెనకాల మీ ఆస్తిని చూసి చేయొచ్చు, మీ మనసును చూసి చేయొచ్చు, అది ఎవరు ఏమి చెప్పలేరండి. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీని ఎందుకు ఆవిడ పెళ్లి చేసుకున్నారంటే ఆస్తి కోసమో లవ్ కోసమో ఎవరైనా చెప్పలేరు అది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆస్తి అనేది, అది అన్ని ఫ్యాక్టర్ అవ్వకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే రేపు ఉంటుందో లేదు తెలియదు ఆస్తి. మీ పెళ్ళి ఎప్పుడు? నో ఐడియా అండి. ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా అమ్మాయి దొరికితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ తేజు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు? అస్సలు నాదే ఐడియా లేనప్పుడు పెద్ద ఏజ్ వచ్చేస్తుందిరా, మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. బెటర్ అండి, పెద్ద ఏజ్లో చేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే లైఫ్ హాయిగా ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఏజ్లో చేసుకుంటే తర్వాత చాలా వేరే కోరికలు ఆశలు ఉంటాయి జనాలకి. సగం ఫెయిల్ అయ్యేది అక్కడ నా ఫీలింగ్. అంటే నేను చూసిన దాంట్లో ఐ థింక్ ఫస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యి ఒక మెచ్యూరిటీ వచ్చాక సెలెక్ట్ లైఫ్ పార్ట్నర్, లైఫ్ లాంగ్ ఉండిపోతే బెటర్. దిస్ ఇస్ మై పాలసీ. అది 40 అవుతాయండి, 45 అవుతాయి ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎవర్ ఇస్ ద రైట్ టైం ఇస్ ద రైట్ టైం. అంటే అమ్మాయి వచ్చేది ఈ జన్మలో కరెక్ట్ అమ్మాయి రాకపోతే ఇంక పెళ్ళి అవ్వదు, అంతే. అదే మన యాటిట్యూడ్, అంతే. రాసి పెట్టినప్పుడు జరుగుతుంది అంతేనండి. 100%. ఎందుకంటే ఎంత పుష్ చేసినా కూడా అవ్వదండి ఏమైనా. ఇప్పుడు నేను 4 ఏళ్ళు పుష్ చేశా, స్క్రిప్ట్లు ఇవి తిరిగి చాలా ప్రొడక్షన్ ఆఫీసెస్ తిరిగాను నేను స్క్రిప్ట్తో. సో బట్ హర్షిత్ ఇలా కలవడం, రాఖీ రోజు ఇలా కలిసాడు, నాకెందుకు చెప్పలేదంటే, ఏమోరా మీరు చేస్తారు పెద్ద సినిమాలు కదా మీరు చేసేదంటే, కలిసాం. సత్య అన్నాడు, సత్య అయిపోయింది. ప్లాన్ ఏం లేదు కదండి, అవ్వాలనిపిస్తే అనిపిస్తుంది, అవుతుంది అంత టైం వస్తే. ఐ ఫీల్ సో యా, ఐ థింక్ ఇక్కడి నుంచి నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా మీ కెరీర్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? నేను అంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు అయితే ఒక ప్లాన్ వేసుకున్నానండి. సూపర్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా ఒక 16 మిలియన్ ప్లాన్స్ వేసుకున్నాను. అది అన్ని వర్కౌట్ అవ్వకపోయినా ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఏదో ఒకటి నడిపించాలి ఇక్కడి నుంచి. ఐ టుక్ 3 years గ్యాప్. ఎందుకంటే నెక్స్ట్ తిరిగి స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్యాప్ ఉండకూడదు అని ఒక నా ప్రయత్నం. మీ మొదటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్, మహానటి, నేషనల్ అవార్డు విన్నర్. సో ఇంత ఉన్నత స్థాయికి ఎదగటం మీరు అప్పుడు ఊహించారా కీర్తి సురేష్ గురించి? తనే ఊహించలేదు అనుకుంటా అప్పుడు, ఎవరు ఊహించుంటారు అప్పుడు. బట్ వన్ థింగ్ వాజ్ షూర్ దట్ షీ వాజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్స్ అప్పుడే. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫిలిము, తను అప్పటికే తను సెకండ్ ఫిలిమే. నాకు థ్యాంక్స్ టు చాలామంది, కొంతమంది ఫ్రెండ్స్ వల్ల నాకు ఫస్ట్ సినిమాలోనే కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయింది. వీళ్ళు వెనకాల ఉండి కమెంట్లు వేసి సగం దించేశారు నా కాన్ఫిడెన్స్ అంతా. కొంతమంది గ్రేట్ మోహన్ బాళ్ళు ఉన్నారండి, ఇండస్ట్రీలో తిరుగుతున్నారు ఇంకా అక్కడక్కడ. సో ఉన్నారు అంటే ఇంకా బయటికి రాలేదు, వస్తారు. సో ఆ టైంలో ఒకప్పుడు సత్యానంద్ గారు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు, యాక్టర్ ట్రైనర్ సత్యానంద్ గారు, మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోండి అన్న అతన్ని నా కాన్ఫిడెన్స్ అంతా దించేశారు ఫస్ట్ సినిమాకి. దానికి నేను నాకు ఒక ఫస్ట్ సినిమాకి నా బ్యాటిల్ పర్ఫార్మెన్స్కి అందట్లో కీర్తి రావడం, తన పర్ఫార్మెన్స్ చూడడం, అదేంటంటే షీ బికేమ్ సచ్ అ గుడ్ ఫ్రెండ్ నాకు. అంటే మేనకా గారు డాడీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళ. సో ఆటోమేటిక్గా ఆవిడ మీరు కీర్తిని కొంచెం చూసుకోమ్మా ఇది అనేసరికి షీ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇంకా నానమ్మని కలిసేది వచ్చి రెగ్యులర్గా. సో అలాగా తను పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అయిపోయింది. అండ్ వాట్ అ బ్రిలియంట్ యాక్టర్స్. అండ్ మహానటి టైంలో కూడా అదే, తను ఇలా వచ్చింది అంటే నువ్వు చచ్చినట్టు చేయాలి అది. బికాస్ ఐ థింక్ దట్స్ వన్ టైం ఆఫర్, ఐ థింక్ సో లైఫ్లో. ఇంకా ఐ డోంట్ థింక్ ఇది ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నావు అంటే లైఫ్ లాంగ్ రిపెండ్ అవుతావు అని నా ఫీలింగ్. అది నేను చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ వాట్ అ జాబ్ అండి మహానటి. ఇప్పటికీ నేను రెగ్యులర్గా ఇన్ టచ్. నా ఫ్రెండ్స్ అందరితో టచ్లో ఉంటాను నేను.
అంటే తనతో మరి ఎప్పుడైనా సినిమా అవకాశం వస్తుంది మళ్ళీ డైరెక్షన్ కానీ ఇది కానీ చేయొచ్చు. నో డెఫినెట్లీ మంచి సినిమా స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ ఒక హీరో సెట్ అవుతే కీర్తి ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హీరో ఓన్లీ ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే. సో ఐ మైట్ డూ అదే సో మెనీ, అంటే నేను రాసిన స్క్రిప్ట్ ప్రతి దాంట్లో కీర్తి ఇలాంటి యాక్టర్స్ సెట్ అవుతారు. సో అది నాన్నగారు మీద వచ్చే ట్రోల్స్ కానీ ఆయన కాంట్రవర్సీకి సంబంధించి కానీ ఆ విషయాలు మీకు తెలిసినప్పుడు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నాకే అనిపించి నవ్వుకుంటానండి, ఎందుకంటే ఆయనే నవ్వుకుంటారు చూసి. అవునా? ఆయనకు నేను ఫార్వర్డ్ చేస్తూ జస్ట్ ఒక అవేర్నెస్కి చూస్తున్నారా ఇవన్నీ పంపిస్తా అంతే. వంద మాట్లాడతారండి వరల్డ్ అంతే, ప్రపంచం అన్ని ట్రోల్స్ అనేది కామన్, దట్స్ ఆల్సో బిజినెస్ టుడే. మళ్ళీ పెళ్లి సినిమా చూసారా? యా చూశాను, నేను రిలీజ్ అవ్వకముందే చూశాను. నేను ఏం సారా ఇచ్చారు? ఐ సైడ్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పాను నేను. ఇట్స్ గుడ్ అటెంప్ట్ అండ్ సమ్ సీన్స్ వర్ గుడ్. నాకు కొన్ని అంతే జస్ట్ టెక్నికల్గా కొన్ని అడిగారు, చెప్పాను, నాకు తోచింది నేను చెప్పేశాను. చెప్పేసి దాని ప్రకారం మార్పులు ప్లాన్ చేయడం జరిగిందా? ఐ డోంట్ థింక్ సో జస్ట్ ఒక ఒపీనియన్. అది డైరెక్టర్ ఆయన విజన్లో ఆయన తీశారు రాజు గారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదే యాజ్ అ టెక్నీషియన్ నా ఒపీనియన్ చెప్పడం, వాట్ వర్క్స్ అనేది ఆయన ట్రావెల్ అయ్యారు కాబట్టి సినిమాలో. ఐ డోంట్ థింక్ కరెక్ట్ అది. యా పవిత్ర లోకేష్ గారి గురించి. యా షీఈస్ అ వెరీ స్వీట్ లేడీ అండి. అంటే ఐ స్పోకెన్ టు హర్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. వెరీ స్వీట్ లేడీ, మాట్లాడి ఎలా ఉంది లైఫ్, హౌ ఆర్ యూ, కాన్స్టెంట్లీ కీప్స్ టాకింగ్ టు మీ. అండ్ నాకు చాలా రోజులకి తెలుసు ఆవిడ. సో యా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ తను. నాకు అప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటుంది ఏం చేస్తున్నావు, హౌ ఇస్ ఎవ్రీథింగ్. సో మంచి పర్సన్స్ని వెల్కమ్ చేయడానికి నాకు అసలు ఐ మెయింటైన్ డీసెంట్ కాంటాక్ట్ విత్ హర్. మన షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది డేట్? షార్ట్ ఫిల్మా అది ఇప్పుడు ఫస్ట్ ఫెస్టివల్స్కి వెళ్తుంది. ఫస్ట్ ఫెస్టివల్స్కి ఒక బల్గం ఛానల్ నుంచి ఎస్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఫస్ట్ వెళ్తుంది. సబ్మిట్ చేశాక, అంటే కొన్ని ఫెస్టివల్స్ సబ్మిట్ చేస్తే కానీ మనం రిలీజ్ చేయకూడదు అంతే కదా? అవును, కొన్ని విచ్ ప్రాబబ్లీ మైట్ గో టు బిగ్గర్ అవార్డ్స్. ఓకే. సో అది సబ్మిట్ చేశాక అక్కడి నుంచి మీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ షో ఇట్ టు అ లాట్ ఆఫ్ గుడ్ మన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, విమెన్, వీళ్ళని కాలేజెస్కి వీళ్ళని చూపించడానికి ప్లాన్ చేస్తున్నాం. విల్ టేక్ దర్ రెస్పాన్స్, విల్ బిల్డప్ అ క్యాంపెయిన్ ఆన్ దిస్ అండ్ షో ఇట్ టు ఆర్మీ ఆఫీసర్స్ కానీ లెఫ్టినెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ వేద్దామని. ఎస్ వేసి ప్రాపర్గా అప్పటికి ఒక మంచి ఓటీటీ చూసి వీళ్ళు రిలీజ్ అవుతాయి. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుంది? ఐ డోంట్ నో, ఇంకా మాట్లాడాలి. మనకు ఆ టైంకి మనకు వచ్చే ఆఫర్ బట్టి ఇట్ కెన్ బి ఎనీథింగ్, హాట్‌స్టార్ ఆర్ ఎనీథింగ్, ఐ డోంట్ నో, విల్ సీ. ఫ్యూచర్ ప్లాన్స్ అదే అండి, డైరెక్ట్, మధ్యలో అప్పుడప్పుడు యాక్ట్, బట్ మోస్ట్లీ డైరెక్ట్. సూపర్ అండ్ గో, ఇంకా అంతే. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని నాకు చాలా ఇష్టం ఎప్పుడు. అంటే థియేటర్లో ఆ రియాక్షన్స్. సో మొన్న కూడా ప్రెస్ చూశాక వాళ్ళు చప్పట్లు కొట్టేసరికి దట్స్ డిఫరెంట్. హార్ట్ టచింగ్ ఉంటుందండి, ఎందుకంటే అది అంటే మన కిడ్ని చూసినట్టు ఉంటుంది స్క్రీన్లో. ఇప్పుడు ఒకటి పర్ఫామ్ చేశారు, అందరూ క్లాప్ కొడుతున్నారంటే అదొక ఆనందం, లైక్ అ ఫాదర్. లైక్ ఆ ఫీలింగ్లో ఇట్ ఈస్ రియలీ గుడ్. అండ్ వన్ ఏంటంటే స్కూల్ నుంచి నాకు ఇష్టం ఎంటర్టైనింగ్ పీపుల్ ఆన్ స్టేజ్. అందరూ నవ్వుతుంటే ఒక రియాక్షన్ ఫీడ్ చేసుకుంటాం అన్నమాట. సో యాజ్ అ డైరెక్టర్ ఐ హ్యావ్ మోర్ పవర్ టు showcase things to the audience more than an actor, na feeling andi. So I always chose direction more, but I would love to acting also I'm very interested. So future lo takkuva politics tho neat ga em cinemas jarugute appudu acting kuda happy cheskunta, where I don't have to act outside. సో జెన్యున్గా వెళ్ళి నా పని నేను చేసుకొని, నా డబ్బింగ్ నేను చేసుకొని, ప్రమోషన్స్ చేసే రిలీజ్ అయ్యేటట్టుంటే హ్యాపీగా చేసుకుంటాను. నాకు ఆ వాల్యూ, నాకు మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు మార్కెట్లో లేవు. ఈ మాటలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయిపోవచ్చినట్టున్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ అయిందండి. అంటే ఏ విషయమైనా ఐ అబ్జర్వ్ అండి, అంటే రియాలిటీని నేను డెఫినెట్గా తీసుకుంటా. ఏదో నేనే తోపు అనుకుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్. ఇప్పుడు సత్య కూడా అయ్యేది కాదు. అండ్ అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే నాకు. అండ్ సమ్ టైమ్స్ పీపుల్ అదే నీ ఫాల్ట్ అంటారు, ఎక్కువ తిట్టుకుంటావు నిన్ను. బట్ చెప్తా, అది నాకు ఐ కాంట్ హెల్ప్ ఇట్, అది నా న్యాచురల్ రియాక్షన్. బికాస్ ఏదైనా అవుతే అది మన తప్పే ఉండాలి. మనం ఎందుకు చూసుకోలేదు, నేను ఎందుకు చేసుకోలేదు, వాళ్ళు బయట వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము, నువ్వు నీ దగ్గర నుంచి చేయాలి కదా, ఇట్స్ యువర్ డ్యూటీ. సో ఆ విధంగా అందుకే నేను ఐ హ్యాడ్ టు టేక్ సమ్ టైం. అర్థం అన్నప్పుడు ఒక స్టెప్ బ్యాక్, షాడోలోకి వెళ్ళిపోవాలి. మీలో గొప్ప టెక్నీషియన్ ఉన్నాడు, ఎస్, అది ఇండస్ట్రీ ఎప్పుడో గుర్తించింది.
ఎస్పెషల్లీ మీరు ఎడిటర్గా చేసిన సినిమాలు కానీ మీతో ఒక్క ప్రోమో అయినా కట్ చేయించుకోవాలి. నేను చేసిన సినిమాలు కూడా ట్రై చేశాను, మీకు గుర్తుందా లేదు? సార్ నాకు ఈ సినిమా ప్రోమో మీరే చేయాలి, అసలు మీరు దొరికేవాళ్ళు కాదు. అంత ఇండస్ట్రీ మొత్తం ఏ సినిమా ఓహో నవీన్ బాగా చేస్తాడు, నవీన్తో మనం ఈ ప్రోమో కట్ చేయించుకుంటే మన సినిమా ప్లస్ అవుద్ది అనే చాలామంది ప్రొడ్యూసర్లు నాకు అప్పుడు ఉండేది. నేను 2-3 సినిమా ట్రై చేసే కూడా నేను కుదరలేదు అట్లా. సో అంత గొప్ప టెక్నీషియన్ మీరు ఉన్నారు. సో మీరు ఇష్టపడి బాగా ఇష్టంగా చేసిన సక్సెస్ అయిన సినిమాల గురించి యాజ్ ఎడిటర్గా మీరు దాని గురించి. అంటే నాకు నా ఫస్ట్ ఫిల్మ్ డేంజర్ ఇస్ ఆల్వేస్, అది ఎప్పటికీ ఉంటుందండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి రాఖీ. నాకు ఐ థింక్ కృష్ణవంశీ గారి మంచి ఫిలిమ్స్ నేను చేశానండి. 1 రాఖీ, తర్వాత చందమామ. ఆ 3 ఫిలిమ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే లైన్గా మంచి సినిమాస్ పడింది. అంటే డేంజర్కి టెక్నికాలిటీ సైడ్ బాగా వెళ్ళిపోయింది. రాఖీకి ఇమోషన్ కొంచెం నాకు నేర్పడం జరిగింది. ఇమోషన్ అంటే ఆయనే నాకు నేర్పించాడు కేవీ గారు. ఫస్ట్లో ఏదో నేను ఆయనతోనే జోక్ చేశాను, ఏంటి ఇమోషన్ లూజ్ మోషన్ నాకు అర్థం అవ్వట్లేదండి అనేవాడిని. ఆయన అప్పుడు మెల్లి కాదని తర్వాత ఎక్స్ట్రా నాకు అర్థమైంది రాఖీ చూశాక. అప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నాను. చందమామ వచ్చేసరికి ఐ థింక్ అక్కడ నా చేంజ్ ఓవర్ వచ్చింది యాజ్ అన్ ఎడిటర్. ఇట్స్ నాట్ ఓన్లీ కటింగ్ స్టైల్ కాదు, ఒక ఎమోషన్ని అందించడం కూడా ఒక ఎడిటర్ బాధ్యత. ఆ టైమింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని నేర్చుకోవడం. అక్కడి నుంచి ఒక 2-3 ఇయర్స్లో ఎడిటింగ్ అనేది నాది బాగా ఇవాల్వ్ అయింది. ఫిల్మ్ ఎడిటింగ్. ప్రోమోస్ ఆల్రెడీ ఐ వాజ్ డూయింగ్. సో అది. అండ్ అరుంధతికి సౌండ్ డిజైనింగ్ నేను పేరు వేసుకోలేదు, బట్ రాజశేఖర్ రఘు చేశారు. బట్ వీవర్ ముగ్గురం కలిసి చేసాం అప్పుడు. సో అదొకటి సౌండ్ డిజైనింగ్. ఆయన శ్యామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. దీస్ 2 ఆర్ మై ప్రాపర్ మెంటర్స్. అంటే చెన్నై అప్పుడు మీది చాలా చెన్నై అండి. నాకు అప్పుడు శ్యామ్ ప్రసాద్ గారి రెడ్డి గారి స్టూడియోలోనే ఉండేవాడిని. నేను శబ్దాలయంలోనే పడుకొని లేసేవాడిని. ఆయన నా కోసం ఒక సోఫా కూడా వేసారు అప్పుడు. పడుకోండి పెద్ద సోఫా వేసారు. దీనికన్నా ఎక్కువ ఉండేవాడిని యాక్చువల్లీ. సో పెద్ద సోఫా ఒకటి వేసి అక్కడే లేచేవాడిని. వంశీ గారు ఇంటికి వెళ్ళా ఇడ్లు పెట్టుకుని పర్లేదు, ఇక్కడ హ్యాపీగా ఉందండి, ఒక పర్పస్ ఉంది ఇక్కడ, ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నావు అని పీకుతుంటారు క్లాస్, నేను ఇక్కడే ఉంటానని ఎడిటింగ్ షూట్లోనే ఉండే. అండ్ నాకు ఆయన జగడంకి ఒక ట్రైలర్ చేశాను అప్పుడు. అది ఆయన చూసి శ్యామ్ గారు అరుంధతికి సౌండ్ డిజైన్ చేయని అడిగారు. అంటే అది నా గ్రేట్నెస్, ఆయన గ్రేట్నెస్ అది. అందులో చూసాడు అంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయడానికి ఇవ్వడం అనేది ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. బట్ అప్పటికి నేను చిన్నపిల్లకి కూడా కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ ఉడుకు రక్తం ఇప్పుడు ఇచ్చింటే అది పెద్ద సినిమా ఆ మోడల్ లేను, ఇస్తే ఏదైనా చేసేద్దాం. అండ్ నాకు తెలిసిన రఘు రాజశేఖర్ వెరీ వెరీ టాలెంటెడ్. దీనికి కూడా వాళ్ళే చేశారు సౌండ్ డిజైన్. సో వీళ్ళు ఎలాగైనా ప్రమోట్ చేయాలి, వీళ్ళు తీసుకొద్దాం సార్ అని చెప్పి కూర్చొని ఒక 1 month వాళ్ళతో కూర్చున్నా, జస్ట్ సెట్ చేసి ఇచ్చాను మొత్తం. ఆఫ్టర్ దట్ జస్ట్ టుక్ ఓవర్. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇప్పుడు RRR అంతా వాళ్ళే చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ రఘు అండ్ రాజశేఖర్. అండ్ దాంతో ఈ సినిమాలో ఇంకా రైటర్ కడ్లీ అండి. తను యాక్చువల్లీ తను ఒక పోయట్. తన నవల్స్ రాస్తుంటుంది. కడ్లీ కడ్లీ అని, కడ్లీ సత్యనారాయణ అదంతే వాళ్ళ తాత పేరు అది. సో తను దీని సినిమాకి రైటర్. ఫస్ట్ తనే వచ్చింది టీంలోకి బోర్డు. నేను దీనికోసం నేను లిరిక్స్ కోసం వేరే నా సినిమా కోసం వాడు పిలిచా. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా సత్య చేస్తున్నాను కాన్సెప్ట్ చెప్తే నేను డైలాగ్స్ రాయొచ్చా అని అడిగింది. హ్యాపీగా రాయండి దాంట్లో ఉందని చెప్పి షీ రోట్ ఫస్ట్ డ్రాఫ్ట్. దాని తర్వాత మేము ఇద్దరం కూర్చొని ఇంకా దాన్ని మోడిఫై చేసి కొంచెం షీ రోట్. షీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ మన జేకే ఆయన కూడా హీ డిడ్ సమ్ సూపర్విజన్ కడ్లీకి కొంచెం ఫిల్మ్ మీటర్కి. సో షీ ఆల్సో ఈజ్ అ వెరీ ఫ్యాబులస్, షీ ఈజ్ అ వెరీ గుడ్ నావెలిస్ట్. తనకు ఒక ఫ్యాన్ బేసే ఉన్నారు రీడింగ్ క్లబ్స్లో. సో ఆల్ విమెన్ అంటే నాకు కడలి సెట్ అవ్వడం అంతా న్యాచురల్గా సెట్ అయింది. శృతి మ్యూజిక్ చేయడం, స్వాతి, ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. మీరు మిక్స్ బ్యాగ్ ఆఫ్ అబ్బాయిలన్నీ కలిసి ఒక ఈక్వల్ ఇంట్లో బాగా నడిచింది యాక్చువల్లీ. సో ఫైనల్గా ఎడిటర్కి అంత సక్సెస్, రేపు డైరెక్టర్ కూడా అంత సక్సెస్ అవ్వాలి, ఇంకా పెద్ద పేరు తెచ్చుకోవాలి. అలాగే మీ షార్ట్ ఫిల్మ్కి ఎన్నో నేషనల్ అవార్డు రావాలి, అన్ని అవార్డులు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మరో ఇంటర్వ్యూ చేద్దాం. 100%. Thank you so much. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.